జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అంటూ తెలంగాణ ఔన్నత్యాన్ని తన కలంతో రచించిన అసువు కవి అందశ్రీ అస్తమించారు. చదువుకోకున్నా గొప్ప కవిగా అనేక పాటలకు ప్రాణం పోశారు. అందశ్రీ ఆకస్మిక మృతితో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అందశ్రీ భౌతిక కాయానికి సాంస్కృతిక రంగంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతలు అంజలి ఘటించారు. ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను గాంధీ హాస్పిటల్కు తరలించారు. డాక్టర్లు అందశ్రీ చనిపోయారని డిక్లేర్ చేశారు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ నుంచి అందశ్రీ పార్థివ దేహాన్ని లాలాపేట్లోని ఇంటికి తరలించారు కుటుంబ సభ్యులు. అభిమానులు ప్రజల సందర్శనార్థం లాలాపేట్ ఇండోర్ స్టేడియంలో ఉంచారు. అందశ్రీ భౌతిక కాయానికి ప్రముఖులు, రాజకీయ నేతలు, కవులు, కళాకారులు నివాళులర్పించారు. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందశ్రీతో కలిసి రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని చెప్పారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో అందశ్రీ చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజాకవి అందశ్రీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రులు వివేక్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అందశ్రీ అకాల మరణం తమను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అందశ్రీ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు మంత్రులు. కవి, రచయిత అందశ్రీ గారి ఆకస్మిక మరణము చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి తీరని లోటు. ఒక సామాజిక తత్వవేత్తగా, ఓ రచయితగా, ఓ కవిగా తెలంగాణ సమాజంలో ఉన్న పేదరికమే కానీ, కుల వ్యవస్థనే కానీ ఏ రకంగా ఉన్నది తన రచనల ద్వారా కళ్ళగట్టినట్టు మనకు చూపెట్టిన రచయిత అందశ్రీ గారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశ, భాష, తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు, తెలంగాణ ప్రజల రైతుల కష్టాలు, సామాన్య ప్రజల యొక్క కష్టాలు, ఒక దళిత వర్గంకెళ్ళి ఒక మహానాయకునిగా, ఒక గొప్ప కవిగా తెలంగాణ రాష్ట్రానికి జాతీయ గీతాన్ని అందజేసిన మహానుభావుడు. వారికి మనస్ఫూర్తిగా ప్రగాఢమైన సంతాపాన్ని, సానుభూతి తెలియజేసుకుంటూ ఆ యొక్క కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలు కూడా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ అందశ్రీ గారు లేరు అనే మాట జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఒక బాధాతత్వ హృదయాలతో ఉన్నటువంటి సందర్భం. ఆయన లోతైన ఆలోచన విధానం తెలంగాణ పట్ల ఆయన ఇచ్చిన గేయం ఆయన లేని లోటు ఏం చేసినా పూడ్చేది కాదు. ఖచ్చితంగా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి గీతాన్ని ఇచ్చాడు ఆయన. ఖచ్చితంగా ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకున్నది, ఆదుకుంటది కూడా. తెలంగాణ గేయ రచయిత అందశ్రీ భౌతిక కాయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, టీజేఎస్ చీఫ్ కోదండరాం, ఇతర ప్రముఖులు అంజలి ఘటించారు. అందశ్రీ పాటల ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు నేతలు. తెలంగాణ మంచి కవిని, కళాకారుడిని కోల్పోయిందన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ అందశ్రీ మరణం తీరని లోటన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆనాడు ఉద్యమంలో తన పాటలతో ప్రజలను ఉత్తేజపరిచారన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు వెన్నంటే ఉన్నారని తెలిపారు. పార్థివ దేహానికి నివాళి అర్పించారు. అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఉన్నంత వరకు ఆయన పాటలు చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాల పాటు జరిగిన ఉద్యమంలో గ్రామ గ్రామాన మారుమోగిన పాట జయ జయ హే తెలంగాణ రచయిత, మా అందరికీ అత్యంత ఆప్తుడు అందశ్రీ గారు ఇవాళ ఉదయం అకాల మరణం చెందినారనే మాట మనందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి, తీవ్రమైన బాధకు గురిచేసింది. అలవోకగా అప్పటికప్పుడు ప్రజల వేదనను తన మాటల రూపంలో, తన పాటల రూపంలో మలిచేటువంటి ఒక గొప్ప కవి,
ఆయన హఠాన్ మరణం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి మనందరికీ కూడా తీరని లోటు. వారి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అందశ్రీ భౌతిక కాయానికి పలువురు కవులు, కళాకారులు నివాళులర్పించారు. ఆయన రాసిన పాటలు పాడి అందశ్రీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజామారిత జన నినాదమై జయగంటలు మ్రోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం ఆహాగా, జీవితమంతా జనమే మననం ఆహాగా. కష్ట నష్టాలెన్నెదురైన కార్యదీక్షతో తెలంగాణ, జై బోలో తెలంగాణ. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా? ఆత్మీయ బంధాలు, ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడోయమ్మా. అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోతూ రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. చూడాసక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, చూడాసక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాల వెండి, నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాల వెళ్ళి, మళ్ళీ జన్మంటూ ఉంటే సూరమ్మో తల్లిని కడుపున పుడతామాయమ్మా. రాష్ట్ర గీతానికే నామకరణముందినోడా, నా కలల మేడా నాందే శ్రీయాడా, కలల మేడా నాందే శ్రీయాడా. ఇది జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాళ్ల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. తల మీద సుట్ట బట్ట, ఆ పైన పళ్ళ తట్ట, పళ్ళు పల్లమ్మోయంటూ పల్లంతా తిరుగుతున్నాం. బాజాల కూసోనం మీ బతుకెల్లా తీసుకున్న, తెనుగొల్లా ఎల్లమ్మ ఏది నా తల్లి జాడ, కన్నుల్లాగా నారాదేమీ. వరంగల్ జిల్లా మద్దూరు మండలంలోని మారుమూల రేబర్తి గ్రామంలో జన్మించిన అందశ్రీ ప్రజాకవిగా, ప్రకృతి కవిగా ఆయన ప్రసిద్ధి చెందారు. అసువుగా కవిత్వం చెప్పేవారు. ప్రకృతికి సంబంధించిన వర్ణనలు ఆయన పాటల్లో జీవం పోసుకున్నాయి. మనిషి జీవితం, ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని ఎన్నో పాటల్లో వర్ణించారు. అదేవిధంగా మనిషి తత్వాన్ని, మానవ విలువల్లో వస్తున్న మార్పులను తన పాటల్లో వివరించారు అందశ్రీ. అందులో భాగంగానే మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు అనే పాట ప్రతి ఇంటిని చేరుకుంది. అందశ్రీ చదువుకోలేదు. గొర్రెల కాపరిగా పనిచేసిన ఆయన పాటలు అద్భుతంగా పాడేవారు. అందశ్రీ ఎన్నో ఉద్యమ గీతాలు రచించారు. ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ అనే పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా మారింది. పలు సినిమాలకు పాటలు రాశారు. 2006లో గంగ సినిమాకు ఆయనకు నంది అవార్డు అందుకున్నారు. 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది. ప్రభుత్వ లాంఛనాలతో ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీఎల్లో అందశ్రీ అంతిమ సంస్కారాలు రేపు నిర్వహించనున్నారు అధికారులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రముఖులు, ఇతర పార్టీల లీడర్లు అందశ్రీ పార్థివ దేహానికి నివాళులర్పించారు.